నువ్వు ఈ రోడ్ల మీద తిరక్కపోతే ఖాళీగా ఆ అరటి తోట ఏదో చూసుకుని కాయో పండు తినొచ్చు కదా. సరే బా. అర్రే కదనియా ఎలాగన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు? అని బాగున్నాననియా. మహేష్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలరా. బ్రహ్మాండం చేద్దాం అనియా. ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నారు విన్నాననియా. అనుకున్నాను రా, అప్పుడే కాదు ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా, ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి. ఓ ఈ సంగతి ఏంటి? పెళ్ళి ఇప్పుడు? ఈ సంవత్సరం చేసేసుకుంటాననియా. కానీ మరి 30 ఉంటాయి కదా, ఏడాది తిడితే చాలా జీర్ణించుకోలేదు. 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు ఎట్టినట్టు ఇద్దరు పిల్లల్ని నెట్టావు. జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవదు. కోటి మందరు ఉందనియా. అక్కర్లేదు, నువ్వు కానీ. కూర్చోడు. కూర్చోండి అని ఎక్కడ చూడండి. చంద్రు, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏడుకొచ్చి ఇటొచ్చి. ఓకే. నువ్వేననియా వెయిట్ చేసి రంగు పెంచా. ఫోటోలు అదిరిపోయి బా. ఉంటానని బాగా ఫోన్ చేద్దామా? వస్తున్నా, పేషెంట్ దగ్గర ఉన్నా. అయిపోయింది బాబు. ఈ కట్టు 30 రోజులు ఉండాలి. నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు బయలుదేరి వచ్చేసి. కూరేట్రా కరపెట్టలేమనియా. 4 ముక్కలేటు. ఇదిగో నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏవో పక్షు తెలీదన్నయ్య. కంగారు పడతాం, ఈ వయసులో ముసలాడు అంతే. ఒక కండిషన్స్. కానీ వెంకట్రావు గ్రేట్ హ్యా. మీ నాన్నకన్నా పెద్దోడు, ఈ వయసులో పంచచేటికి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చిన కాళ్ళలో ఎంత గ్రిప్పో. నాన్న ఎటకాలి దోషపెట్టాడు. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరావు? ఇది ఎటకారా బే ఫిగరాలి మేనమ్మ ఎక్కడ్రావు. అరే మహేష్, మహేష్ ఏడుమయ్యా? మీ లవ్వాల మేనమా వెంకట్రావు చెట్టు నుంచి పడిపోయాట్రా. కాలు ఇరిగిందా? కాదు, బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలాడు బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాకు. బాబుజీ బా, నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తాడు. సరే, ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను. 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి, నీకెంత కలెక్ట్ అయింది? నేనేం కలెక్ట్ చేయలేదు మహేష్. విష్ణువర్ధన్ 60 రూపీస్. మొన్న ఒక పని చేద్దాం. నేను 300 కలెక్ట్ చేశాను. 150 నువ్వు ఇవ్వు, 150 నేను ఇస్తా. మరి 150 అంటే నవ్వుతారేమో కదా. నాగరాజు 210 రూపీస్. వెరీ గుడ్. సరే, ఈ 300 నువ్వే ఇచ్చేసే. థ్యాంక్ యూ. రాఘవేంద్ర 60 రూపీస్. నెక్స్ట్. నేనేం కలెక్ట్ చేయలేదు మిస్. ఏం కలెక్ట్ చేయలేదా? వేస్ట్ ఫెలో. కూర్చో. నువ్వు వ్యాయామం చెయ్యే గట్టి పడతావు, మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడే చెప్పా పెట్టకుండా పోయాడు.
హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి చూస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరన్నా చూస్తారు. దానికి మా బాబు జనం సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో తీసినాక పెట్టాను, తీసే ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతులెట్టాలి కదా, గుండెల మీద ఎట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా ఇప్పుడు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాంగిల్ చేశాను. ఏం కాదు ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కాదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే అందరూ చూడండి ఎలా చేస్తున్నానా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలాడెట్టి వేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేషు 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 ఎక్కడికి? అబ్బా చెప్పులేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరన్నా చూస్తే అప్పుడు ఉంటది. ఏమో తిన్నావా? లేదు, టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్ పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయావు. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరెట్టి సీపర్ వాళ్ళు బతికాడు. పరాసిపోయారని బంద. మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? బానే ఉన్నాడయ్యా, సాయంకాలం కొత్త బుత్త మసాలా తిన్నాడు, గ్యాస్ తన్నింది. బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనాయనా, ఇప్పుడే గట్టిగా దిగింది, ఇంకేం దిస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పేల్చండి. అయ్య బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసికినట్టు పిసికి పారేసాడు ఏదో నా కొడుకు. థ్యాంక్స్ అనియా, చాలా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా. లోపలికి వెళ్ళు. పాప, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను.
నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నీ లోకం ఎరిగిన దానివి, నీకు ఈ అరకులో పంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు. సుహాస్. సువాస్ అంటే సువాసనలే అంతేనా? సువాసన కాదు సార్, సుహాస్. హాస్నిలాగా. సర్లే ఏదో ఒకటి. ఈ తూర్పు కనుమలో ఎవడన్నా కొట్టుకున్నా, బండ్లు గుద్దుకున్నా, దొడ్లో కాలు జారి పడ్డా, చెట్టు మీద పండు కోస్తూ బొక్కబోర్ల పడ్డా, బోయికలు ఇరిగితే అడిచేది అమ్మాని కాదు, బాబ్జీ. ఇది మా కొత్త కాదమ్మా, తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్. అదిగో అక్కడ ఉన్నది మా తాత గురూజీ, ఆద్యుడు. ఆ రోజుల్లో తెల్ల దొరకు కట్టు కట్టేవాడు. పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ, ఆతలు ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మాజీ, ఆ తర్వాత ఈ బాబ్జీ. ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం నీ అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులకి దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం. నాన్న నాకు 100 రూపాయలు. 100 రూపాయల? ఎందుకే? హాయ్. ఇగో నువ్వు కొర్రా భుజయ కొడుకు అని పనిలో పెట్టుకున్నాను, బుద్ధిగా ఉండు. ఓకే సార్. బాబ్జనియా షాప్ చూసుకో కొంచెం. ఎక్కడికెళ్తారా? అదే మన బోసుబాడ్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూడా చేస్తున్నారంట, కవర్ చేసుకొచ్చేస్తా. వర్షం వస్తుంది, జాగ్రత్త. గుర్తుపెట్టావా సుహాస్? అదే అని ఆ రోజు హుకుంపేటలో బిట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో 20 రన్లు కొట్టావు. నేనే రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అదే కొర్రా ప్రభాసాల కొర్ర ప్రభాస్ కొర్ర సుహాస్. అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం. అవునన్య, ఆ రోజు మ్యాచ్ ఓడిపించేసి నేనని మా టీం వాళ్ళందరినీ తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు. ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. థ్యాంక్స్. పర్లేదు. అది ఏంటా హెయిర్ స్టైల్? ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్యా. ఈ మధ్యన కుర్రోళ్ళందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది అన్యా. ఓ అవును, నువ్వేదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయామన్నారు. ఓ అదా, మా ఇంటి పక్కన కుక్కోతే గరుతుంటే దాని తోక 1000 వాళ్ళు అంటించాను. అదో పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను. పారిపోవటం మంచిదైందిలే, జీవితంలో చాలా తెలుసుకున్నాను. అన్యా ఇక్కడే ఉంటాను, బాబ్జీ సార్ పని ఇచ్చారు. ఓకే. ముందు నాకెందుకు చెప్పలేదు? అందరికీ మీ అంత గొప్ప చరిత్రలు ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి. గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్.